తండ్రి కోసం వెతుకుతూ తెలియక హద్దులను దాటేశాడు. తెరుచుకుంది మర్రి చెట్టు లోపల ఒక మాయా నగరము. పశువులు పక్షులు మాట్లాడతాయి. మనసులోని భయమంతా తొలగింది. వీరుడైన దీపక్ చేశాడు దుష్టుడైన మంత్రగాడి మీద దాడి. తండ్రిని జైలు నుంచి విడిపిస్తాడు. ప్రేమతో నిండిన అందమైన ఇంటిని గెలుచుకుంటాడు. ధైర్యంతో వెదజల్లింది సంతోషాలు నిండిన గమ్యము. సాయంత్రం సమయం. దీపక్ వాళ్లమ్మ కౌసల్య పొయ్యి మీద వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ల 15 ఏళ్ల కొడుకు దీపక్ కళ్లల్లో దిగులుతో ఇంటి లోపలికి వస్తాడు. ఏమైంది దీపక్? నువ్వు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా ఉన్నావు. ఇప్పుడు తిరిగి వచ్చేటప్పుడు నీ కళ్లల్లో దిగులెందుకు కనిపిస్తోంది? ఎవరితోనైనా గొడవయ్యిందా? దీపక్ కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి. అమ్మా, సాయంత్రం నేను ఆడుకుంటున్నప్పుడు నా స్నేహితులు తండ్రులు పిలవడానికొచ్చారు. ఎంత చిన్న విషయానికేనా? సాయంత్రం అయిపోయింది బాబూ. వాళ్ల తండ్రులకు వాళ్ల గురించి చింత ఉంటుంది కదా, అందుకే ఇంటికి తీసుకువెళ్ళుంటారు. దీపక్ వాళ్లమ్మ దగ్గర కూర్చుంటాడు. అమ్మా, నేను దాని గురించి దిగులు పడ్డం లేదు. ఎప్పుడు నేను నా స్నేహితుల తండ్రులను చూసినా నాకు మా నాన్న లేని లోటు చాలా అనిపిస్తుంది. అమ్మా, నాకు చెప్పమ్మా, మా నాన్న ఎక్కడున్నారు? ఆయన మనతో ఎందుకుండడం లేదు? అది విని కౌసల్య కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి. ఎన్నో ఏళ్ల క్రితం మీ నాన్నగారు అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్లారు. ఆ తర్వాత ఎప్పటికీ తిరిగి రాలేదు. ఊరి వాళ్లందరూ చాలా వెతికారు. నేను పోలీసులకి కంప్లైంట్ కూడా ఇచ్చాను. కొంతమంది ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా ఆయన్ని వెతికే ప్రయత్నం చేశారు, కానీ ఏమీ తెలియలేదు. ఆ మాట చెప్పి కౌసల్య మౌనంగా ఉండిపోతుంది. దీపక్ కూడా మౌనంగా కూర్చుంటాడు. ఆ రోజు రాత్రి దీపక్ వాళ్ల తండ్రి గురించి ఆలోచిస్తుంటాడు. మరుసటి రోజు దీపక్ తన ఇంటి నుంచి కొంత దూరంలో ఉన్న మర్రి చెట్టు దగ్గర కూర్చొనుంటాడు. ఇది అదే స్థలం. అక్కడ తను తరచూ కూర్చుంటూ ఉంటాడు. సులేఖ పరిగెత్తుకుంటూ వస్తుంది. అరే దీపక్, నువ్విక్కడెందుకు కూర్చున్నావు? నేను నీకోసం అన్ని చోట్ల వెతికాను. ఇవాళ నువ్వు ఆడుకోవడానికి రావా? లేదు, నాకు ఆడుకోవాలనిపించట్లేదు. సులేఖ ఆ మాట విని ఆశ్చర్యపోతుంది. ఏమైంది? నువ్వెందుకు చాలా దిగులుగా ఉన్నట్టుగా అనిపిస్తున్నావు? నేను అమ్మని మా నాన్న గురించి అడిగాను. అమ్మేం చెప్పిందంటే నాన్న అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్లారంట. ఆ తర్వాత ఇంతవరకు తిరిగి రాలేదట. అప్పటినుంచి నేను ఆలోచిస్తున్నాను, అసలు నాన్న ఎక్కడికి వెళ్ళుంటారు అని. కానీ ఇదంతా జరిగి ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. ఏది ఏమైనా నేను అడవిలోకి వెళ్తాను. మా నాన్న కోసం వెతుకుతాను. ఆ మాట విని సులేఖ కంగారు పడుతుంది. లేదు దీపక్, అడవిలో ఒంటరిగా వెళ్లే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యొద్దు. మా అమ్మ చెప్తూ ఉంటుంది, అడవిలో చాలా రహస్యమయమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయట. ఆ మాట చెప్పి సులేఖ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కాని తన మాటలు దీపక్ మనసులో గూడు కట్టుకుంటాయి. నెమ్మదిగా నడుస్తూ దీపక్ ఇంటికి చేరుకుంటాడు. తన బాక్స్లో నుంచి తన తండ్రి ఫోటోను తీసి శ్రద్ధగా చూస్తాడు. నాన్నా, నాకు మీరు చాలా గుర్తొస్తున్నారు. మీరు లేని లోటు చాలా అనిపిస్తోంది. నేను మీకోసం వెతికి తీరుతాను. ఆ మాట చెప్పి తను ఫోటోని జేబులో పెట్టుకుంటాడు. ఆ రోజు నుంచి దీపక్ తన స్నేహితులతో పాటు ఆడుకోవడం మానేస్తాడు. రోజూ అడవికి వెళ్తుంటాడు. దీపక్ ప్రతిరోజు అడవికి వెళ్తాడు. గంటలు తిరుగుతాడు. ఆ తర్వాత అలసిపోయి సాయంత్రం తిరిగి వస్తాడు. నెమ్మదిగా ఇదే తన దినచర్యగా మారింది. ఇప్పుడు నేను అడవిలో మరింత లోతుగా వెళ్లి మా నాన్న కోసం వెతికే ప్రయత్నం చేస్తాను. ఆ మాట అనుకుని దీపక్ అడవి లోపలికి ముందుకు వెళ్తాడు. ఎప్పుడైతే తను లోపల అడుగు పెడతాడో అప్పుడు తన దృష్టి ఎదురుగా ఉన్న ఒక పాత రహస్యమయమైన వృక్షం మీద పడుతుంది. దీపక్ నెమ్మదిగా నడుచుకుంటూ ఆ విశాలమైన వృక్షం వద్దకు చేరుకుంటాడు. తను అన్ని వైపులా తిరుగుతాడు. అప్పుడే ఉన్నట్టుండి చెట్టు మొదలు దగ్గర ఒక గుండ్రటి రంగురంగుల ద్వారం ప్రత్యక్షమవుతుంది. ఇదేంటి? ఉన్నట్టుండి ఇక్కడ ఈ తలుపు ఎక్కడ్నుంచి ప్రత్యక్షమైంది? ఇది పూర్తిగా పోర్టల్లాగా అనిపిస్తుంది, హాలీవుడ్ సినిమాలలో కనిపించినట్లు. మరుక్షణమే ఆ తలుపు లోపల నుంచి
ఒక విచిత్రమైన గొంతు వినిపిస్తుంది. దీపక్ ఆసక్తి రెట్టింపవుతుంది. భయం ఇంకా ఉత్సుకత మధ్యలో తను సాహసాన్ని కూడగట్టుకొని నెమ్మదిగా ఆ తలుపు లోపలికి ప్రవేశిస్తాడు. తలుపు లోపలికి ప్రవేశించిన తరువాత దీపక్ వేరే అడవిలో ఉన్నట్టు అనుభూతి చెందుతాడు. ఆ అడవి ముందు ఉన్న అడవికి పూర్తిగా భిన్నంగా, అద్భుతంగా కనిపిస్తుంది. ఇది చాలా అందమైన అడవి. ఇటువంటి అడవి నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. నాకు అస్సలు అనిపించట్లేదు నేను భూమి మీద ఉన్నానా అని. ఎంత విచిత్రమైన విషయం! అక్కడ అడవిలో మధ్యాహ్నం సమయం, కాని ఇక్కడ సూర్యుడు అస్తమిస్తున్నాడు. అసలిది ఏం అడవి? అప్పుడే ఉన్నట్టుండి తన చెవులకు ఒక గట్టి గొంతు వినిపిస్తుంది. దీపక్ భయపడతాడు. భగవంతుడా, ఇదేదో పులి గొంతులా ఉంది. నేనిక్కడి నుంచి పారిపోవడం మంచిది. దీపక్ మళ్ళీ ఆ తలుపు దగ్గరికి తిరగబోతూ ఉంటాడు. అప్పుడే తన చెవులకు ఒక సన్నని గొంతు వినిపిస్తుంది. పరిగెత్తుకు, నాకు సాయం చెయ్యి, నేను గాయపడ్డాను. దీపక్ ఆశ్చర్యపోతాడు. అటూ ఇటూ చూస్తాడు. ఇక్కడ నాకెవరూ కనిపించడం లేదు. తను శబ్దం వినిపించిన వైపు వెళ్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత తను చూస్తాడు. ఒక సింహం గాయపడిన పరిస్థితుల్లో చెట్టు కింద కూర్చుని మూలుగుతూ ఉంటుంది. నన్ను అలా చూడొద్దు, నాకు సాయం చెయ్యి. సింహం మనిషిలాగా మాట్లాడడం చూసి దీపక్ ఆశ్చర్యపోతాడు. భగవంతుడా, అడవి మృగం మనిషిలాగా మాట్లాడలేదు కదా. ఇది నా ప్రపంచం అయ్యే అవకాశం లేదు. నువ్వు చెప్పింది నిజమే. ఇది నీ భూమి కాదు, ఇది వేరే ప్రపంచం. ఇక్కడ పశువులు, పక్షులు అన్నీ మనుషులాగా మాట్లాడతాయి. నీ ప్రపంచంలో పులి గర్జిస్తోంది, కాని మా ప్రపంచంలో పులి అలా చెయ్యదు. దీపక్ భయం కాస్త తగ్గుతుంది. అయితే మరి మీ అడవిలో రాజెవరు? మా అడవిలో రాజు సింహమే అవుతుంది. అంటే దీని అర్థం ఈ విషయమైతే ఖాయమన్నమాట. ఏ ప్రపంచంలోనైనా అడవికి రాజు సింహమే అన్నమాట. ఇప్పుడు చెప్పు, నేను నీకు ఎలా సాయం చేయగలను? ఇక్కడి నుంచి కొంత దూరంలో చెరువు దగ్గర గుహ ఉంటుంది. ఆ గుహ దగ్గర ఒక తాబేలు కనిపిస్తుంది. తనతో చెప్పు అడవిరాజు గాయపడ్డాడు అని. అది నీకు మూలికలిస్తుంది. ఈ అడవిలోని మూలికల గురించి జ్ఞానం ఆ తాబేలుకి మాత్రమే ఉంది. ఆ మూలికలతోనే నేను కోలుకోగలుగుతాను. సరే, నువ్వేమీ కంగారు పడకు. నేనిప్పుడే ఆ గుహను వెతుక్కుంటూ వెళ్తాను. చాలా దూరం నడుచుకుంటూ వెళ్లిన తరువాత దీపక్కి ఒక అందమైన చెరువు కనిపిస్తుంది. చెరువు ఎదురుగానే చాలా ప్రాచీనమైన గుహ ఒకటి ఉంటుంది. బహుశా ఈ గుహ గురించే అనుకుంటాను గాయపడిన ఆ సింహం చెప్పింది. దీపక్ గుహ లోపలికి ప్రవేశిస్తాడు. లోపల తను చూసేసరికి ఒక ముసలి తాబేలు శాంతంగా ఉంటుంది. ఎవరు నువ్వు మా ప్రపంచానికి చెందిన వాళ్ళ లేవే? దీపక్ జరిగినదంతా తాబేలుకు చెప్తాడు. మా ప్రపంచంలో ఒక చెట్టుకి ఒక ద్వారం ప్రత్యక్షమైంది. ఆ ద్వారం నుంచే నేను ఈ లోకానికి వచ్చాను. ఇక్కడికొచ్చినప్పుడు గాయపడిన సింహాన్ని చూశాను. తను నన్ను సాయం అడిగింది. నేను ఎవరినీ బాధగా దిగులుగా చూడలేను. తాబేలు దీపక్ వైపు శ్రద్ధగా చూస్తుంది. నాతో పాటు రా. ఇక్కడ కొంత దూరంలో జలపాతం ఉంది. దాని ఒడ్డున మూలికలు ఉంటాయి. ఆ మూలికలను నేను తీసుకురాలేను, కానీ నువ్వు తీసుకురాగలవు, ఎందుకంటే నువ్వు మనిషివి. ఆ మాట చెప్పి ముసలి తాబేలు నెమ్మది నెమ్మదిగా ముందుకు వెళ్తుంది. దీపక్ కూడా దాని వెనకాలే వెళ్తాడు. తాబేలు దీపక్ని జలపాతం వద్దకు తీసుకువెళ్తుంది. జలపాతం చుట్టుపక్కల విచిత్రమైన రంగురంగుల మెరిసే మూలికలు కనిపిస్తాయి. మొత్తం స్థలమంతా ఏదో మాయా ప్రపంచంలాగా అనిపిస్తుంది. ఈ రంగురంగుల మెరిసే మూలికలను తెంపు. ఇవే అడవి రాజుకు నయ్యం చేయగలవు. ఇవి చాలా విచిత్రమైన మూలికల్లా అనిపిస్తున్నాయే. ఏంటివి రంగురంగులుగా మెరుస్తున్నాయి? ఎందుకంటే ఇది భూమి కాదు. ఇక్కడ మూలికలు ఇలాగే రంగురంగులుగా మెరుస్తాయి. దీపక్ తాబేలు చెప్పిన మూలికలను జాగ్రత్తగా తెంచుతాడు. ఆ తర్వాత సింహం దగ్గరికి తిరిగి వెళ్తాడు. సింహం గాయం మీద ఈ మూలికల్ని రాయి. దీపక్ మూలికలను సింహం గాయం మీద రాస్తాడు. కాసేపట్లోనే సింహంకి నయమవుతుంది. ఇక నేను వెళ్ళాలి. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తాబేలు నెమ్మదిగా దీపక్ దగ్గరికి వెళ్తుంది. లేదు, ఆగు. ఈ అడవికి నీ అవసరం ఉంది. ఏ విధంగా అయితే నువ్వు సింహం రాజుకి సాయం చేశావో దాన్ని బట్టి నువ్వు దయగలవాడవని అర్థమవుతుంది. నువ్విక్కడే ఉండాలి. లేదు,
నేనిక్కడ ఉండలేను. మీ ప్రపంచం అందంగా ఉంది, కానీ నేను ఈ ప్రపంచానికి చెందినవాణ్ణి కాదు. నేను తిరిగి వెళ్ళాలి. నీకు అర్థం కావడం లేదు. ఇప్పుడు సింహం గాయపడింది. అలాగే ఈ అడవిలో చాలా పశుపక్షులు గాయాలతో బాధపడుతున్నాయి. నువ్వే సాయం చేయగలవు. ఏ మనిషి కోసమైతే మేమెదురు చూస్తున్నామో అది నువ్వే అనిపిస్తుంది. ఏమంటున్నావు నువ్వు? మా ప్రపంచంలో ఒక భవిష్యవాణి ఉంది. దాని ప్రకారం పృథ్వీ నుండి వచ్చిన ఒక పిల్లాడు మమ్మల్ని సమస్య నుండి కాపాడుతాడు. అదే విధంగా నువ్వు సింహం రాజుని కాపాడావు. ఆ మనిషివి నువ్వేనని అనిపిస్తోంది. చూడు, ఇటువంటి విషయాలను సినిమాల్లో నేను చాలా చూశాను. నేను ఒక ముఖ్యమైన విషయం మీద అడవికి వచ్చాను. కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను రేపు మళ్ళీ వస్తాను. ఆ మాట చెప్పి దీపక్ మళ్ళీ ఆ తలుపు దగ్గరికి వెళ్తాడు. తన ప్రపంచంలోకి తిరిగి వస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎంతో సేపటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను. ఊర్లో నీ స్నేహితులను అడిగితే నువ్వు వాళ్ళని కలవలేదని చెప్పారు. అసలు నువ్వెక్కడికి వెళ్ళావు? లేదమ్మా, నేను అడవిలో తిరగడానికి వెళ్ళానంతే. ఆ మాట విని కౌసల్య భయపడిపోయింది. దీపక్, ఇక నువ్వు అడవిలోకి వెళ్ళొద్దు. నీకు తెలుసు కదా, మీ నాన్నగారు అడవిలోకి వెళ్లారు, ఇంతవరకు తిరిగి రాలేదు. మీ నాన్నగారు వెళ్లిన బాధని నేను తట్టుకోగలిగాను, కానీ నిన్ను దూరం చేసుకోలేను. దీపక్ మౌనంగా ఉంటాడు. తన గదిలోకి వెళ్లిపోతాడు. రాత్రంతా ఆ రహస్యమయమైన అడవి గురించి ఆలోచిస్తుంటాడు. చాలా విచిత్రంగా ఉందే. నేను రాగానే మళ్లీ తలుపు ప్రత్యక్షమైంది. ఆ మాట చెప్పి దీపక్ తలుపు లోపలికి ప్రవేశిస్తాడు. మరుక్షణమే ఆ రహస్యమయమైన అడవిలోకి చేరుకుంటాడు. బహుశా నువ్వు నా కోసమే ఎదురు చూస్తున్నట్టున్నావు. అప్పుడే సింహం రాజు అక్కడికి వస్తుంది. అవును, ఎందుకంటే మా అడవిలో పశుపక్షులు ప్రమాదంలో ఉన్నాయి. పద, వాళ్ళకి నీ సహాయం అవసరం ఉంది. దీపక్ తాబేలు సింహంతో కలిసి అడవిలో గాయపడిన పశుపక్షులకు సాయం చేస్తాడు. కాని తను చూస్తాడు, వాటిల్లో ఎక్కువగా గాయపడే ఉన్నాయి. నాకర్థం కావడం లేదు. మీ అడవిలో ఇన్ని పశుపక్షులు ఎందుకు గాయపడి ఉన్నాయి? నువ్వు నేను చెప్పింది శ్రద్ధగా విను. ఎన్నో ఏళ్లుగా మా అడవిని ఒక మంత్రగాడు కబ్జా చేసి పెట్టుకున్నాడు. అతనే మా ప్రపంచంలోని పశుపక్షులను గాయపరుస్తున్నాడు. అతను చాలా శక్తివంతుడు. అప్పటి నుంచే ఈ అడవిలో ఒక భవిష్యవాణి వస్తోంది. భూమి నుంచి వచ్చిన ఒక పిల్లాడు ఆ మంత్రగాడిని అంతం చేస్తాడట. ఎన్నో ఏళ్ల క్రితం ఒక మనిషి ఇక్కడికొచ్చాడు. అతనేనేమో భవిష్యవాణిలో చెప్పిన మనిషి అని అనుకున్నాం, కాని అది అతను కాదు. మంత్రగాడు అతన్ని పట్టుకొని అతని భవనంలో బంధించాడు. ఏంటి? నాకంటే ఇక్కడికి ముందు ఒక మనిషి వచ్చాడా? అతను కూడా నాలాగే చిన్నపిల్లవాడా? కాదు, అతను యవ్వనస్తుడు. సింహం రాజు ఆ మనిషి గుర్తులను చెప్తాడు. దీపక్ ఉన్నట్టుండి ఆశ్చర్యపోతాడు. మరుక్షణం దీపక్ తన జేబులో నుంచి ఒక ఫోటో తీస్తాడు. అతను ఇతనేనా? సింహం ఇంకా తాబేలు ఫోటోను చూసి ఆశ్చర్యపోతాయి. అవును, ఇతనే ఆ మనిషి. కాని ఇతని ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? దీపక్ కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. ఎందుకంటే ఈయన మా తండ్రి. ఎన్నో ఏళ్ల క్రితం అడవిలో మాయమైపోయారు. ఈయన కోసం వెతకడానికే నేను అడవిలోకొచ్చాను. అప్పుడే మీ ప్రపంచంలోకొచ్చాను. అది వినగానే తాబేలు ఆలోచనలో పడుతుంది. తలరాతే నేను ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం కలిగింది. భవిష్యవాణి చెప్పింది నీ గురించేనని. తాబేలు ఇంకా సింహం దీపక్ ని అడవి మధ్యలో ఉన్న ఒక విశాలమైన రహస్యమయమైన భవనం దగ్గరికి తీసుకువెళ్తారు. భవనం వాతావరణం భయంకరంగా రహస్యాలతో నిండి ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా అక్కడేదో చీకటి శక్తి నివసిస్తున్నట్టు. ఇదే ఆ భవనం. మంత్రగాడు మీ నాన్నని ఈ భవనంలోనే బంధించి ఉంచాడు. వారు నీకు ఇక్కడే కనిపిస్తారు. ఆ మంత్రగాడిని నువ్వు మాత్రమే ఓడించగలవు. నువ్వు భవిష్యవాణి గురించి ఇదైతే చెప్పావు, ఒక మనిషి వచ్చి మంత్రగాడినైతే ఓడిస్తాడు అని. కాని అతన్ని ఎలా ఓడించాలో అది మాత్రం చెప్పలేదు. భవిష్యవాణిలో చెప్పడం జరిగింది. మంత్రగాడు ఆ పిల్లాడికి కష్టం కలిగించే ప్రయత్నం చేసినప్పుడు ఆ క్షణమే అతను రాయిగా మారిపోతాడట. దీపక్ కాసేపు ఆలోచనలో మునిగిపోతాడు. ఆ తర్వాత సాహసాన్ని కూడగట్టుకుని భవనం లోపలికి ప్రవేశిస్తాడు. భవనం లోపల వాతావరణం చాలా రహస్యమయంగా భయంకరంగా ఉంటుంది. ప్రతి అడుగులోనూ ఎలా అనిపిస్తుందంటే ఎన్నో ఏళ్లుగా అక్కడ ఏదో చీకటి శక్తి నివసిస్తోంది అన్నట్టు. ఉన్నట్టుండి దీపక్ దృష్టి ఒక పంజరం మీద పడుతుంది. అందులో తన తండ్రి బంధించి ఉంటాడు. నాన్నగారు, నేనొచ్చేశాను. ఎవరు నువ్వు? నాన్న, నేను మీ కొడుకు దీపక్ని. దీపక్ వెంటనే జేబులో నుంచి ఫోటో తీస్తాడు. చూడండి నాన్న, ఇది మీరే.
నేను మీకోసం వెతుకుతూ ఇక్కడికొచ్చాను. నా కొడుకా, నువ్వు ఇంత పెద్దవాడివైపోయావా? దీపక్ వెంటనే పంజరాన్ని తెరుస్తాడు. కాని మరుక్షణం తన తండ్రి రంగురంగుల వెలుగుతో మంత్రగాడిగా మారిపోతాడు. భవిష్యవాణి చెప్పిన పిల్లవాడు వస్తాడని నాకు తెలుసు. ఏ మనిషినైతే నేను ఇన్ని సంవత్సరాలు బంధించి పెట్టానో ఆ మనిషి కొడుకే అయ్యుంటాడు అని. అందుకే నేను నీ తండ్రి రూపాన్ని ధరించి నిన్ను ఇరికించడానికే ఇక్కడ కూర్చున్నాను. ఆ మాట చెప్పి మంత్రిగాడు దీపక్ని పంజరంలో బంధిస్తాడు. ఉన్నట్టుండి మరొక పంజరం ప్రత్యక్షమవుతుంది. అందులో అసలైన తండ్రి బంధించి ఉంటాడు. బాబు, ఈ మంత్రగాడు నన్ను నీ దృష్టి నుండి అదృశ్యం చేశాడు. రేపు అమావాస్య రాత్రి. ఆ రోజే నేను మీ ఇద్దరిని అంతం చేస్తాను. ఆ తర్వాత శాశ్వతంగా అమరుణ్ణైపోతాను. ఆ మాట చెప్పి మంత్రగాడు మాయమైపోతాడు. అక్కడ ఊర్లో రాత్రి వరకు దీపక్ తిరిగి రాకపోయేసరికి వాళ్ళమ్మ కౌసల్య కంగారు పడుతుంది. నా దీపక్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆమె ఊర్లో సర్పంచ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే అక్కడికి సులేఖ కూడా వస్తుంది. నేను దీపక్కి చెప్పాను అడవిలోకి వెళ్ళొద్దని, కాని తను మాట వినలేదు. నువ్వు ధైర్యం కోల్పోవద్దు. ఊరంతా నీకు తోడుగా ఉంటుంది. పదండి, తన కోసం వెతుకుదాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరూ అడవిలో దీపక్ కోసం వెతుకుతారు. కాని తను ఎక్కడా కనిపించలేదు. రాత్రి కావడంతో ఉన్నట్టుండి సులేఖ దృష్టి ఆ రహస్యమయమైన వృక్షం మీద పడుతుంది. అలా చూడండి, ఆ వృక్షంలో ఒక తలుపు మెరుస్తోంది. అక్కడ అమావాస్య రాత్రి మంత్రగాడు భవనంలో ప్రత్యక్షమవుతాడు. ఇవాళ మీరు అంతమవుతారు. నేను శాశ్వతంగా అమరుణ్ణైపోతాను. ఎప్పుడైతే మంత్రగాడు దీపక్ని గాయపరచడానికి ముందుకు వస్తుంటాడో అప్పుడు ఉన్నట్టుండి తన శరీరం రాయిగా మారిపోతుంది. ఏంటిది? నేను రాయిలో మారిపోతున్నానేంటి? భవిష్యవాణి ప్రకారం నువ్వు నన్ను కష్టపెట్టే ప్రయత్నం చేశావంటే నువ్వు రాయిగా మారిపోతావు. బహుశా నువ్వు భవిష్యవాణిని పూర్తిగా వినలేదనుకుంటా. కొన్ని క్షణాల్లోనే మంత్రగాడు రాయిగా మారిపోతాడు. నువ్వు మాకు మంత్రగాడి నుంచి విముక్తి కలిగించావు. మేం నిన్ను ఎప్పటికీ తలుచుకుంటాము. దీపక్ తన తండ్రిని తీసుకుని తిరిగి ఆ రహస్యమయమైన తలుపు వైపుకి ప్రయాణిస్తాడు. ఎప్పుడైతే దీపక్ తన తండ్రితో పాటు తలుపులో నుంచి బయటికి వస్తాడో అప్పుడు వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ తన దగ్గరకు వస్తుంది. దీపక్! కౌసల్య తన భర్తని చూసి భావోద్వేగానికి గురవుతుంది. దీపక్ జరిగినదంతా అందరికీ వివరిస్తాడు. మొత్తం ఊరంతా సంతోషంతో ఎగిరి గంతులేస్తుంది. మరుక్షణమే ఆ రంగురంగుల తలుపు నెమ్మదిగా మాయమైపోతుంది. బహుశా ఈ తలుపు ఇక ఎప్పటికీ ప్రత్యక్షమవ్వదనుకుంటాను. ఎందుకంటే మంత్రగాడు అంతమైపోయాడు. దీపక్ తన తల్లిదండ్రులతో పాటు ఇంటికి తిరిగి వెళ్తాడు. ఇప్పుడు తన కుటుంబం మళ్లీ పూర్తయిపోయింది. అప్పుడప్పుడు జీవితం మనల్ని ఎటువంటి రహస్యమయమైన దారుల్లోకి తీసుకువెళ్తుందంటే అక్కడ సాహసం, నమ్మకం ఇంకా ప్రేమ కలిసి అసంభవాన్ని సంభవంగా మారుస్తుంది. బహుశా ఆ కారణంగానే అంటారేమో, ఏ కొడుకు మనసులో అయితే తండ్రి మీద నిజమైన ప్రేమ ఉంటుందో తను ప్రతి చీకటి అడవిని వెలుగుగా మార్చగలడు అని.